ఈ యూట్యూబ్ ఛానల్ ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థుల కోసం క్రియేట్ చేయబడింది. ఈ క్రింది సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా నేను చేయబోయే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోలన్నీ మీరు ఈమెయిల్ అలర్ట్ ద్వారా పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వీర వెంకటేశ్వరరావు. నేను ఈరోజు ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్పై వీడియో చేయబోతున్నాను. మిత్రులకు విజ్ఞప్తి, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనే అంశంపై వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి మెటీరియల్ త్వరలో అప్డేట్ చేయబోతున్నాను. ఆ వీడియోను ఛానల్లో ఫాలో కావాలని కోరుతున్నాను. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 12/11/2018 నాడు రిలీజ్ చేయడం జరిగింది. నవంబర్ 12 మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 7వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈలోపుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు పోటీ పడే అభ్యర్థులందరూ ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు అభ్యర్థులందరూ ఫోటో, సిగ్నేచర్ మరియు 10th క్లాస్ మార్క్ లిస్ట్ను మరియు కమ్యూనిటీ అభ్యర్థులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనం స్కాన్ చేసిన ఫోటో మరియు సర్టిఫికెట్స్ను జేపీజీ ఫార్మేట్లోకి ఎలా మార్చుకోవాలి మరియు స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ యొక్క సైజ్ ఒకవేళ తక్కువైనట్లయితే ఎలా పెంచుకోవాలి, అలాగే ఎక్కువైనట్లయితే కేబుల్ని ఎలా తగ్గించుకోవాలనే వీడియో నేను చివర అటాచ్ చేస్తాను. చూసి మీ యొక్క ఫోటో మరియు డాక్యుమెంట్స్ని తగ్గించుకోవడం, పెంచుకోవడం చేసుకోవాలని విజ్ఞప్తి. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక ఎంపిక పరీక్ష అయిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జనవరి 6 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల పాటు నిర్వహించబడుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి హాల్ టికెట్లు అనేవి మనకి 10 రోజుల ముందుగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే పోస్టులను చూసినట్లయితే మనకి ఈ పోస్ట్ కోడ్లు అనేది ఈ పక్కన ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ పక్కన ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ కి సంబంధించి 1600 పోస్టులు, అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ మెన్ అండ్ ఉమెన్ కి సంబంధించి 300 పోస్టులు, అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ ఓన్లీ మెన్ పోస్టులకు సంబంధించి 300 పోస్టులు, వార్డెన్ పోస్టులు మెన్ కి సంబంధించి 100 పోస్టులు, అలాగే వార్డెన్ పోస్టులు ఉమెన్ కి సంబంధించి 23 పోస్టులు, ఫైర్ మ్యాన్ ఇన్ ఏపీ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ సంబంధించి 400 పోస్టులు, మొత్తం 2723 పోస్టులు మనకి భర్తీ చేయడం జరుగుతుంది. వివిధ జిల్లాల్లో ఉన్న పోస్టుల వివరాలను ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఒకసారి ఈ నోటిఫికేషన్ పోస్టుల వివరాలను పరిశీలించుకోవాలని కోరుతున్నాను. ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాను. నోటిఫికేషన్లో 8వ పాయింట్లో మనకి క్రిమి లేయర్ గురించి వివరించడం జరిగింది. క్రిమి లేయర్ అనగా బీసీ అభ్యర్థులకు సంబంధించింది. బీసీ అభ్యర్థులందరూ ఎంఆర్ఓ దగ్గర నుంచి పొందిన నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ను మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలా సబ్మిట్ చేయని బీసీ అభ్యర్థులు ఓసీ అభ్యర్థులుగా పరిగణించబడి బీసీ రిజర్వేషన్ కోల్పోతారు. 11th కాలంలో ఉన్న ఎలిజిబిలిటీ కండిషన్స్ పరిశీలించినట్లయితే పోస్ట్ కోడ్ 21-22కి సంబంధించి పురుషులు మరియు మహిళా అభ్యర్థులు ఇద్దరు పోటీ పడవచ్చు. అలాగే పోస్ట్ కోడ్ 23, 24, 26 సంబంధించి కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి. పోస్ట్ కోడ్ 25 వచ్చేసి కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ అనేది 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి హోంగార్డులకు సంబంధించింది. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా 2 సంవత్సరాలు పనిచేసినట్లయితే వారికి ఏజ్ లిమిట్ అనేది 30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. హోంగార్డులకు మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు, అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు. అనగా ఈ డేట్ ఆఫ్ బర్త్ ని వారు జూలై 1, 2018 నాటికి కౌంట్ చేస్తారు. జూలై 1, 2018 నాటికి మీ ఏజ్ ను పరిశీలించుకోవాలని కోరుతున్నాను. ఓసీ అభ్యర్థులు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 22 సంవత్సరాలు. వారికి కూడా డేట్ అనేది జూలై 1, 2018 నాటికి లెక్కించబడుతుంది. ఓసీ అభ్యర్థులు ఈ తేదీల్లో జన్మించవలసి ఉంటుంది. అలాగే పోస్ట్ కోడ్ 24, 25, 26 సంబంధించి అందరికీ మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ 30 సంవత్సరాలు. అనగా వారికి కూడా జూలై 1, 2018 నాటికి కౌంట్ చేయబడుతుంది. అభ్యర్థులందరూ కూడా ఈ తేదీల మధ్య జన్మించవలసి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. అనగా 22+5 27 సంవత్సరాలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మొత్తం గరిష్టంగా 27 సంవత్సరాల వరకు పోటీ పడవలసి ఉంటుంది.
అలాగే 12 కాలం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది. ఇది పోస్ట్ నెంబర్ 21, 22, 23 మరియు 26 పోస్టులకు సంబంధించి ఓసీ మరియు బీసీ విద్యార్థులందరూ జూలై 1, 2018 నాటికి ఇంటర్మీడియట్ సమానమైన అర్హతను సాధించవలసి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు జూలై 1, 2018 నాటికి 10th క్లాస్ ఉత్తీర్ణ సాధించవలసి ఉంటుంది. అలాగే వారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కు అప్పీర్ అయ్యి ఉండవలను. అనగా వారి వద్ద ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ వారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చును. పోస్ట్ నెంబర్ 24, 25 ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులందరూ జూలై 1, 2018 నాటికి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అవ్వవలసి ఉంటుంది. ఈ 24, 25 పోస్టులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ వారికి మినహాయింపు ఏమీ ఇవ్వబడలేదు. 23 కాలం వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించింది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పోటీపడే అభ్యర్థులు ఐసైట్ అనేది ఉన్నట్లయితే వారు కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు. కానిస్టేబుల్ ఉద్యోగులు పోటీపడే అభ్యర్థులందరూ వారి యొక్క కంటి చూపు అనేది కుడి కన్ను 6/6, ఎడమ కన్ను 6/6 ఉండవలసి ఉంటుంది. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి పోటీపడే అభ్యర్థులందరూ సివిల్ సర్జన్ చేత పరీక్షించుకోవాలని సూచించడం జరిగింది. నోటిఫికేషన్లో 14 కాలంలో ఫీజు గురించి వివరించడం జరిగింది. ఓసీ బీసీ విద్యార్థులకు 300 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 150 రూపాయలు. ఈ పేమెంట్ను ఆన్లైన్ లేదా మీ సేవ ద్వారా చెల్లించవచ్చు, లేదా మన దగ్గర ఉన్న డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నేను ఆన్లైన్ అప్లికేషన్లో ఎలా పే చేయాలనే అంశంపై వీడియోలో నేను వివరించడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఆ వీడియోను కూడా చూసి అప్లై చేయాలని కోరుతున్నాను. పరీక్ష ఫీజును అభ్యర్థులు ఏ విధంగా చెల్లించాల అంశంపై ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మీ సేవలు చెల్లించిన అభ్యర్థులు www.slprb.ap.gov.in అనే వెబ్సైట్లో పార్ట్ 2 అప్లికేషన్ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్లో 18వ కాలంలో సెలక్షన్ ప్రాసెస్ గురించి వివరించడం జరిగింది. అలాగే సిలబస్ కూడా మనకి అనెక్సర్ 2లో ఎంక్లోజ్ చేయడం జరిగింది. దీని గురించి నేను కూడా నోటిఫికేషన్ చివరిలో డిస్కస్ చేస్తాను. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి పరీక్ష విధానాన్ని పరిశీలించినట్లయితే పోస్ట్ కోడ్ 21, 24, 25 మరియు 26కు సంబంధించి 200 మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ 200 మార్కులకి 200 ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే టైం వచ్చేసి 3 గంటలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పరీక్ష వచ్చేసి జనవరి 6వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. అలాగే పోస్ట్ కోడ్ 22, 23కి సంబంధించి 100 మార్కులకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ప్రశ్నలు 200 ఇవ్వడం జరుగుతుంది. వీరికి 100 మార్క్స్ అనేవి ఈవెంట్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీరికి 100 మార్కులకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి వివరించడం జరిగింది. 22, 23 మరియు 26 పోస్టులకు సంబంధించి పురుషులు 167.6 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. అలాగే వారి చెస్ట్ అనేది 86.3 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగడం జరగాలి. అలాగే ఉమెన్ వచ్చేసి హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే వారి వెయిట్ అనేది 40 కేజీల కంటే తక్కువ ఉండకూడదు. పోస్ట్ నెంబర్ 21, 22, 23 మరియు 26 పోస్టులకు సంబంధించి హైట్ అనేది పురుష అభ్యర్థులకు 160 సెంటీమీటర్లు, అలాగే చెస్ట్ అనేది 80 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు 3 సెంటీమీటర్లు అనేది పెరగడం జరగాలి. అలాగే ఉమెన్కు హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే వెయిట్ వచ్చేసి 38 కేజీల కన్నా తక్కువ ఉండకూడదు. పోస్ట్ కోడ్ 24 వచ్చేసి పురుష అభ్యర్థులకు హైట్ వచ్చేసి 168 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే చెస్ట్ అనేది 87 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగడం జరగాలి. ఈ పోస్ట్ కోడ్ 24 సంబంధించి మహిళా అభ్యర్థులు ఎలిజిబుల్ కారు. పోస్ట్ నెంబర్ 25కి సంబంధించి మహిళా అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. మహిళా అభ్యర్థులు హైట్ వచ్చేసి 153 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. అలాగే వెయిట్ వచ్చేసి 45.5 కేజీల కంటే తక్కువ ఉండకూడదు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్ట్ నెంబర్ 21, 24, 25, 26 పోస్టులకు సంబంధించి మెన్ అండ్ ఉమెన్ అభ్యర్థులకు ఈ క్రింది సామర్థ్యాలను వారు సాధించవలసి ఉంటుంది. ఈ పోస్టులు పోటీ పడే అభ్యర్థులు ఖచ్చితంగా ఈ 3 ఈవెంట్స్లో 2 ఈవెంట్స్ సాధించవలసి ఉంటుంది. ఆ 2 ఈవెంట్స్లో ఖచ్చితంగా 1600 మీటర్లు అనేది ఖచ్చితంగా సాధించవలసి ఉంటుంది. 1600 మీటర్లు మరియు లాంగ్ జంప్ లేదా 1600 మీటర్లు 100 మీటర్స్ని సాధించవలసి ఉంటుంది. ఈ 3 ఈవెంట్స్ అనేవి క్వాలిఫైయింగ్ మాత్రమే. వీటిని తుది ఎంపికలో పరిగణలోకి తీసుకోవడం జరగదు. 1600 మీటర్లని పురుష అభ్యర్థులు 8 నిమిషాలు సాధించవలసి ఉంటుంది. అలాగే ఉమెన్ అభ్యర్థులు వచ్చేసి 10 నిమిషాల 30 సెకండ్లు సాధించవలసి ఉంటుంది. అలాగే 100 మీటర్స్ వచ్చేసి జనరల్ అభ్యర్థులు 15 నిమిషాలు సాధించవలసి ఉంటుంది. ఉమెన్ అభ్యర్థులు 18 నిమిషాలు సాధించవలసి ఉంటుంది. అలాగే లాంగ్ జంప్లో వచ్చేసి జనరల్ అభ్యర్థులు 3.8 మీటర్లు సాధించవలసి ఉంటుంది. అలాగే ఉమెన్ అభ్యర్థులు వచ్చేసి 2.5 మీటర్లు సాధించవలసి ఉంటుంది. 22, 23 పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కి నిర్వహించబడుతుంది. ఇందులో 3 ఈవెంట్స్ను కూడా అభ్యర్థులు సాధించవలసి ఉంటుంది. ఇందులో మినహాయింపు ఏమీ లేదు.
అంటే మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. 100 మీటర్స్ వచ్చేసి జనరల్ అభ్యర్థులు 15 సెకండ్లో సాధించవలసి ఉంటుంది. అలాగే ఉమెన్స్ వచ్చేసి 18 సెకండ్లో సాధించవలసి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి జనరల్ అభ్యర్థులు 3.80 మీటర్లో సాధించవలసి ఉంటుంది. అలాగే ఉమెన్ అభ్యర్థులు వచ్చేసి 2.75 మీటర్లు సాధించవలసి ఉంటుంది. అలాగే 1600 మీటర్ రన్నింగ్ వచ్చేసి జనరల్ అభ్యర్థులు 8 నిమిషాల్లో సాధించవలసి ఉంటుంది. మహిళా అభ్యర్థులు 10 నిమిషాల 30 సెకండ్లు సాధించవలసి ఉంటుంది. వీటికి మార్క్స్ కేటాయించడం జరిగింది. 100 మీటర్స్కి 30 మార్కులు, లాంగ్ జంప్కి 30 మార్కులు, అలాగే 1600 మీటర్లకు వచ్చేసి 40 మార్కులు, మొత్తం 100 మార్కులకి నిర్వహిస్తారు. ఈ మార్కులు ఫైనల్ టెస్ట్లో కలపడం జరుగుతుంది. అభ్యర్థులు జాగ్రత్తగా ఈ విషయాలు ఈవెంట్స్లో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఏపీఎస్సీ మొదలైన ఆన్లైన్ అప్లికేషన్లో ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోని మనం ఎలా ఎడిట్ చేయడం, క్రాప్ చేయడం, రొటేట్ చేయడం, అలాగే కేబీ తగ్గించుకోవడం ఎలాగో పెంచుకోవడం ఎలాగో చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ముందుగా ఫోటోని సెలెక్ట్ చేసుకుని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేయగానే ఓపెన్ విత్ పిక్చర్ మేనేజర్ దీని మీద క్లిక్ చేసుకోగానే మనకు ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. ఫోటోని మనం కరెక్ట్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ రొటేట్ లెఫ్ట్ అండ్ రొటేట్ రైట్. రొటేట్ లెఫ్ట్ అని మనకి ఏ వైపు కావాలంటే మనం రైట్ ఇలాగా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో సరిగ్గా వచ్చిన తర్వాత సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్ చేసుకోవడానికి ఇక్కడ ఎడిట్ పిక్చర్ క్లిక్ చేసుకోగానే రొటేట్ అండ్ ఫ్లిప్ మీద క్లిక్ చేయగానే బై డిగ్రీస్ అని ఉంటుంది. ఎడం పక్కకి జరగాలంటే మైనస్, పక్కకి తిరగాలంటే 13. అంటే మన నంబర్స్ మైనస్ ఇస్తే ఎడం పక్కకి, ప్లస్ ఇస్తే కుడి పక్కకి ఈ ఫోటోలు జరుగుతుంది కాబట్టి -9 అని ఇస్తాను. ఇంకా కొంచెం జరగాలి కాబట్టి -12. చూడండి, ఫోటో అనేది పూర్తిగా మనకి స్ట్రైట్గా రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంచెం ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కట్ చేసుకోవడానికి మనకి బ్యాక్ టు వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడండి క్రాప్ మీద క్లిక్ చేయగానే ఫోటో అనేది మనకి ఇలాగా మనం ఎక్కడ ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ అన్ని కూడా తీసేసుకోవచ్చు. మనం ఓకే చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి సరిగా వచ్చేంత వరకు క్రాప్ చేయాలి. ఓకే చేసుకుని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కేబీ ఎంత ఉందో చూద్దాం మిత్రులారా. కేబీ చూస్తే 40 KB అప్లికేషన్లో అప్లోడ్ చేయాలంటే వీలో ఉండాలి కాబట్టి సెలెక్ట్ చేసుకుని రైట్ బటన్ క్లిక్ చేయగానే ఓపెన్ విత్ పిక్చర్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎడిట్ పిక్చర్, రీసైజ్ అండ్ కంప్రెస్డ్ పిక్చర్ ఉంది. రీసైజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయింది. చూడండి, మనకి 100 అబవ్ ఇస్తే కేబీ అనేది పెరుగుతుంది, 100 బిలో ఇస్తే కేబీ అనేది తగ్గుతుంది. నేను 60 ఇచ్చి ఓకే చేస్తాను. ఆ సైజ్ అనేది తగ్గడం జరిగింది. సేవ్ చేసుకుంటే మనకి దీని సైజ్ ప్రాపర్టీస్లో చూస్తే చూడండి 20కి రావడం జరిగింది. మనం ఈ యొక్క సైజుని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. మిత్రులారా, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరింత మందికి చేరడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డౌట్స్ కానీ ఏమైనా సలహాలు కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయాలని కోరుకుంటున్నాను.